శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో మా గురువుగారిని సంప్రదించండి. మా గురువుగారు ఎందరికో ఎన్నో రకాల సమస్యలను అతి తక్కువ రోజుల్లోనే పరిష్కరించి చూపించారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820804. ఈ రోజున ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. ఈరోజు జరిగే పూర్తి అంశాల గురించి, అన్ని పరిణామాల గురించి ఈ వీడియోలో ఒక్కొక్కటిగా సవివరంగా తెలుసుకుందాము. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తితో జరిగేది ఏమిటో కూడా తెలుసుకుందాము. ఆ వ్యక్తి ఎవరు, ఎలాంటి మార్పులు మీ జీవితంలో ఈ రోజున వారు తీసుకురాబోతున్నారు, తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఈ వీడియోలో వాటిని గురించిన అన్ని వివరాలు తెలుసుకుందాము. భగవంతుని మాటలే మా రూపంలో వినబడుతున్నాయంటూ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కమెంట్ రూపంలో తెలియచేస్తూ అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకోండి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది, మీ మనసులో ప్రశాంతత వస్తుంది. అమ్మవారి అనుగ్రహం మీ మీద, మీ కుటుంబం పైన తప్పకుండా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రాశి అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రాశి జాతకులు చాలా మంచివారు. మంచి మనస్తత్వం ఉంటుంది, లోతైన తత్వం ఉంటుంది. నిండు కుండ లాంటి జీవితం మీ సొంతము. అఖండ ఐశ్వర్య సిద్ధి, సుఖ సంతోషాలతో ఉండాలని, భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. కానీ గత కొంతకాలంగా వీరు పడుతున్న కష్టాలు కాదు, శ్రమలు, నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎంతో మంచి మనస్సు కలిగిన వారు. 10 మందికి సహాయం చేయాలనే తపన మీనరాశిలో ఎక్కువ ఉంటుంది. మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. చేసిన మేలును ఎప్పుడూ మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారున్నారు. సొంత వాళ్ల చేతిలోనే మోసపోయారు, అవమానాలు కూడా పడ్డారు. కానీ ఈ రోజున మీ జీవితంలో జరిగే మార్పుల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అంటే ఏది కూడా ఊరికే రాదు కదా, అందరూ కష్టపడాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేయడంలో వీరు ఎల్లప్పుడూ ముందుంటారు. వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. వారి సృజనాత్మకత వారిని ఎప్పుడూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ రాశి వారు ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవిస్తుంటారు. వీరి దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదే ఉంటుంది. రేపటి ప్రపంచంలో ఎలా చేయాలో, రేపటి మీ భవిష్యత్తు ఏమిటో ఈ రోజే ఆలోచిస్తూ ఉంటారు. ఒకరోజు ముందే ఉంటారు వీరి ఆలోచనల్లో. వీరి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. డబ్బులు, ఆస్తుల కంటే మానవ సంబంధాలు, బంధాలకు, ఆదర్శాలకు ఎక్కువ విలువను ఇస్తూ ఉంటారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించిన ఈ రాశివారు తమ నిజమైన భావోద్వేగాలు అంతగా బయటపెట్టారు. వారి మనస్సులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎంతో లోతైన మనస్తత్వాన్ని ఉన్నా కూడా నవ్వుతూ దాచేస్తారు. మీ మనసు అనేది ఎప్పుడూ కూడా వెన్నెలా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రోజున మీకు సంపద అంటే అత్యధికంగా మీకు ధన సంపద కలగబోతుంది. మీరు నమ్మకంతో ఎవరికైనా అప్పు ఇచ్చినా, వారు తిరిగి ఇవ్వకపోయినా, ఎన్నో రకాల బాధలను మిమ్మల్ని పెట్టినా, ఆ మూసుకుపోయేటటువంటి దారులు అన్నీ కూడా తెరుచుకుని మీకు అధిక మొత్తంలో మీ యొక్క సొమ్ము అనేది మరల మీ చేతికి అందుతుంది అన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ధనం మీ చేతికి తప్పకుండా వస్తుంది. కోట్ల ఖజానాను అందించబోయేటటువంటి విలువైనటువంటి సంపద మీకు తప్పకుండా అందుకోబోతున్నారని చెప్పొచ్చు. అలాగే ఒక దివ్యమైన పరిహారం చేయడం వల్ల, నమ్మకంతో ఆచరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును మీరు గమనిస్తారు. మూసుకుపోయిన ధనద్వారాలు అన్నీ కూడా బారలా తెరుచుకుంటాయన్నమాట. ఈ పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది ఎక్కడికి కాదు, మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి. దేవాలయ ప్రాంగణంలో బయట కానీ,
తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు మీకు కోట్ల ఖజానా అందించబోయే కల్పవృక్షం. ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. రావి చెట్టు సామాన్యమైన వృక్షం కాదు, దేవతా వృక్షము. సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపము. రావి చెట్టు వేళ్లల్లో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. మీ కష్టాలు, అననుకూలతలు, రాబోయే సమస్యలు త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినప్పుడు పుణ్య ఫలితాల రూపంలో కష్టాలకు చెక్ పెట్టొచ్చు. అంతేకాదు రావి చెట్టు పితృదేవతలకు కూడా ఇష్టమైంది. రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ చెట్టు దగ్గర ఈ రోజుని ఆలస్యం లేకుండా ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయండి. ఈ వీడియో మీ కంట పడిందంటే ఇదే మీ అదృష్టము. ఈ చిన్న పరిహారం చేయాలని భగవంతుడే మా నోటి ద్వారా మీకు తెలియచెప్తున్నాడని మీరు తప్పక భావించండి. ఈ రోజున ఆదివారం తిథి నాడు ఇలా చేయండి. ఒకవేళ చేయలేకపోతే శనివారం, ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం నాడు చేయాలి. ఈ 4 రోజుల్లో ఏ రోజు వీలైతే ఆ రోజున చేయొచ్చు. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా శుభ కార్యక్రమానికి నలుపు రంగుని ఉపయోగించకూడదు. మాంసాహారాన్ని ముట్టకూడదు. శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. మనసును, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి మనం ఆ నీటిని కలుపుకోవాలి. మీతో పాటు ఒక మట్టి ప్రమిద, 12 ఒత్తులు, నువ్వుల నూనె, అగ్గిపెట్టెను తీసుకుని ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళండి. అక్కడ ముందుగా చెట్టుకి మనసులో నమస్కారం చేసుకుని తెచ్చిన పంచదార కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయండి. ఇలా చేయడం వల్ల వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ తరువాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు. ఈ ఒత్తులను అంటే 12 ఒత్తులు మీ జాతకంలోని 12 రాసులను, 12 స్థానాలను ప్రతీక. ఈ దీపం వెలిగించడం వల్ల జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన తరువాత ఆ చెట్టును మీరు 2 చేతులతో నమస్కరించుకుని మీ సంకల్పం చెప్పుకోండి. ఓ దేవతా వృక్షమా, త్రిమూర్తి స్వరూపమా, ఇంతకాలం నేను పడ్డ కష్టాలకు మీకు తెలియనివి కావు. నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అనుగ్రహించు అంటూ మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి. మీరు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా, నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకున్నట్లయితే గనక చదువుల గురించి కానీ, ఉద్యోగం, వివాహం, సంతానం కానీ, మీ మనసులో ఉన్న భారం ఏదైనా కానీ అక్కడ దించేసుకోండి. ఆ చెట్టులో కొలువయ్యున్న దేవతలు మీ మొరను తప్పకుండా ఆలకిస్తారు. ఈ రోజునే ఆలస్యం లేకుండా ఇలా చేయండి. అలాగే 11 ప్రదక్షిణలు కూడా చేసుకోవాలి. ఇలా ప్రదక్షిణాలు చేసుకునేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకుని, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం కాబట్టి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీరు మార్పులు వచ్చాక మాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మీకు మానసిక ప్రశాంతత అయితే పక్కాగా వస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఇంకా ఇంట్లో కుటుంబ వాతావరణం ఆనందంగా నెలకొంటుంది. ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఒక విషయం గురించి చెప్పుకోవాలి. ఈ రోజున అనుకోని చోట నుండి మీకు ధన సహాయం వస్తుంది. చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగేంత మానసిక ప్రశాంతత లభించబోతుంది. మీ శత్రువులు మీ మిత్రులుగా మారిపోతారు. మీ మీద ఉన్న నరదృష్టి, నరఘోష, చెడు ప్రయోగాలన్నీ ఈ రోజున ఇలా చేయడం ద్వారా తొలగిపోయి సమయం సానుకూలంగా మారిపోతుంది. అఖండ దీపం యొక్క శక్తితో అన్నీ భస్మమైపోతాయి. మీ చుట్టూ ఇక దేవుని కవచం ఉంటుంది. దైవానుగ్రహం కోసమే కదండి నిత్యము మనం కష్టపడుతూ ఉంటాము. ఈ రోజున ఈ రాశి జాతకులు ఇలా చేయడం మొదలు పెట్టాక దైవం అంటే ఆ భగవంతుని కవచం, రక్షణ మీ చుట్టూ ఏర్పడుతుంది.
ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే సరిపోదండి. వీలైనప్పుడల్లా కనీసం నెలకు ఒక్కసారి అయినా మేము చెప్పిన ఈ అఖండ దీపాన్ని మేము చెప్పిన ఈ ప్రదేశంలో అంటే రావి చెట్టు దగ్గర ఈ రోజుల్లో వెలిగించండి. ఎంతో నమ్మకంతో శ్రద్ధతో చేస్తే అంతే నమ్మకంగా అంతే త్వరగా గొప్ప ఫలితాలు పొందుకుంటారు. కొంతమందికి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, ఇంకొంతమందికి కొంచెం సమయం పట్టొచ్చు. ఇదంతా జాతక రీత్యా మీ జాతకంలో ఉన్న కర్మ ఫలాలే. కానీ నిరుత్సాహపడొద్దు. నమ్మకంగా కోల్పోకుండా మీరు ఈ పరిహారం కొనసాగించండి. ఖచ్చితంగా మీరైతే మీ జీవితంలో మార్పుని చూస్తారు. సంవత్సరం తిరిగేలోపు కోటీశ్వరులు కాకపోయినా కోట్ల రూపాయల విలువైన ఆస్తులైనా సుఖ సంతోషాలైన గౌరవ మర్యాదలైనా పొంది ఉన్నత జీవితాన్ని గడుపుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు, మీకు అండగా నిలుస్తాడు. ఈ రాశివారు సహజంగానే తెలివైనవారు, దైవభక్తి కలవారు. కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వల్ల గొప్ప అవకాశాలు కోల్పోతున్నారు. అయితే ఈ రోజున మాత్రం మీ జీవితంలో 6 అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీకు ప్రమాదం పొంచి ఉంది. ఇది భగవంతుని పరీక్ష సమయంగా చెప్పొచ్చు. ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం కాదండి. 6 అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తి అంటే అందరూ 6 అనే అక్షరంతో ఉన్నవాళ్ళు అని చెప్పడం లేదు. ఇంతకు ముందు మీ జీవితంలో 6 అనే అక్షరం ఉన్న శత్రువులు ఉంటారు కదా. ఎవరైతే ఇంతకు ముందే గొడవపడి మిమ్మల్ని బాధ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉండొచ్చు. మరి అటువంటి సందర్భాలు ఈ రోజు కూడా ఎదురు కాబోతున్నాయి. అటువంటి వ్యక్తులను పట్టించుకోవద్దు, వారి మాటలు పట్టించుకోవద్దు. ఎంత మనసుకి తీసుకోవాల్సిన సమస్య అయినా కూడా ఈ రోజున భగవంతునిపై భారం వేయండి. మీరు ఈ రోజున వారిని చూస్తారు, వారు మీకు తారసపడతారు, మీ ముందు నిలవబడి గొడవ పెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ మీరు భగవంతునిపై భారం వేసి ఒక అడుగు వెనక్కి వేసి పక్కకు తప్పుకోండి. వారి ఆలోచన మొత్తం మారిపోతుంది. వారి ఆలోచన అంతా మీ యొక్క చేసిన పని మీదే ఉంటుంది తప్పితే చేయాలి అనే గొడవ గురించి కానీ చేయాలి అనుకున్న పని గురించి కానీ ఆలోచించడం మానేస్తారు. అంతే, వారికి బుద్ధి చెప్పినట్లు అవుతుంది. మీరు బుద్ధి చెప్పాలని తగాదాకు వెళ్ళొద్దు. కొన్నిసార్లు మౌనమే ఎంతో శ్రేష్టమైన పరిష్కారం. ఒకవేళ మీరు వారికి బుద్ధి చెప్పాలని ప్రయత్నించినా తర్వాత మీరు బాధపడతారు, మీ మనసు బాధపడుతుంది, గందరగోళ స్థితికి వెళ్తుంది. ఈ రోజంతా అదే ధ్యాస ఉంటుంది. మీ పనులు పక్కన పెట్టి అదే ఆలోచిస్తారు. ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు మొదలవుతాయి. వారి వల్ల మీకు జరిగేది ఈ రకమైన నష్టం కూడా ఉండొచ్చు. కావున తప్పకుండా వారికి అంటే 6 అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీరు ఈ రోజున దూరంగా జరగండి. మీ గొడవలు పడకుండా ఏ గొడవలు పెట్టుకోకుండా పక్కకు తప్పుకోండి. ఈ రోజున అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. అలాగే ఈ రోజున వ్యాపారంలో కానీ ఇంకా వృత్తి వ్యాపారాల్లో కానీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అన్ని విధాలుగా మీ జీవితం ఈ రోజున సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని వారాహి మాతను మేము కోరుకుంటున్నాము. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.